బ్యాక్ సైడ్ కొన్ని బొమ్మలు కనపడుతున్నాయి కదా, ఆ బొమ్మలకు అర్థమైందో మీకు తెలుసా? తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకపోతే చెప్తా వినండి. 1882 ఉప్పు చట్టాల ప్రకారం భారతీయులు భారతదేశంలో ఉప్పును తయారు చేయడానికి అవకాశం లేదనేసి బ్రిటిష్ వాళ్ళు చట్టాలను తీసుకొస్తారు. ఆ చట్టాలను ఉల్లంఘించడానికి మహాత్మా గాంధీ 78 మందితో దాదాపు 200 నుంచి 250 మైళ్ళు నడుచుకుంటూ పోయి దండిలో ఉన్న ఉప్పు చట్టాలను ఉల్లంఘించడానికి మహాత్మా గాంధీ దండి అనే యాత్రని లేకుంటే ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తాడు. యాత్రలో ట్విస్ట్ ఏంటంటే గాంధీ 35 రోజులు పాపం కష్టపడి అక్కడికి 200 మైళ్ళు నడుచుకుంటూ పోయిన వెంటనే గాంధీని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. గాంధీ జైలుకి వెళ్ళిన వెంటనే గాంధీ ఏమంటాడు, రాజద్రోహం నా మతంగా మారిందని జైలుకి వెళ్తాడు, ఎర్రవాడ జైలుకి. అప్పుడు సరోజిని నాయుడు అంటది, దేశ గౌరవం మీ చేతుల్లో ఉంది సమీ అని చెప్తుంది ఆమె. ఈ ఉప్పు సత్యాగ్రహానికి లేదా దండి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది దండిలో సరోజిని నాయుడు. సెకండ్ ఫోటోలో లేడీ ఉంది కదా, ఆమెనే సరోజిని నాయుడు. ఈ యాత్రలో, ఈ దండి యాత్రలో ఆంధ్ర రాష్ట్రం నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక నాయకుడు పాల్గొంటాడు. ఆ నాయకుడు ఎవరో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇదే దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రలో కూడా జరుగుతుంది. అంటే ఆంధ్రలో కూడా నాయకత్వం వహిస్తారు. ఈ ఆంధ్రలో ఏం జరుగుతుంది అంటే, ఈ ఉద్యమం కాలంలో 6 నెలల పసికందుతో, అంటే 6 నెలల ఒక చిన్న పసికందుతో జైలుకి వెళ్తుంది ఒక మహిళ, ఖమ్మంపాటి మాణిక్యాంబ. మచిలీపట్నం సముద్ర తీరంలో నాయకత్వం వహించేది అయ్యదేవర కాళేశ్వరరావు. విశాఖ సముద్ర తీరంలో ఉప్పు చట్టాలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేది తెన్నేటి విశ్వనాథం. తెన్నేటి విశ్వనాథం అంటే మనకు గుర్తు రావాల్సింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం గుర్తు రావాలా. చొల్లంగి, చొల్లంగి అంటే తూర్పుగోదావరిలో ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుగుబాటు చేసింది బులుసు సామ్మూర్తి. సీతానగర్ ఆశ్రమం, సీతానగర్ ఆశ్రమం నుండి తిరుగుబాటు చేసేది బ్రహ్మడస్సుల సుబ్రహ్మణ్యం. మన రాయలసీమ నుండి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం నుంచి తిరుగుబాటు చేసేది రాయలసీమ నాయకుడు, ఉద్యమకారుడు కల్లూరు సుబ్బారావు. రాయలసీమ నుంచి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించేది ఎవరయ్యా అంటే కల్లూరు సుబ్బారావు గుర్తు రావాలా. ఈ ఉద్యమాన్ని 1934 మే 19న పాట్నా సమావేశంలో గాంధీ ఆపేస్తాడు. మధ్యలో కూడా ఒకసారి ఆగిపోతాడు. రౌండ్ టేబుల్ సమావేశాలకి 1932లో ఒకసారి ఆపుతాడు ఈ ఉద్యమాన్ని.